ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణం ఉచితం అంటే మీ ఆటో వాళ్ళ మీద భారం పడుతుందిగా. అసలు మొత్తం అట్టా పడలేదు బాబు. అసలు జగన్ గారు ఆలోచించి అన్నీ చేస్తున్నారు. వీడిని కాపీ కట్టాల్సిన అవసరం ఆయనకేంటి? ఫ్రీగా చేసేస్తున్నారు మమ్మల్ని చూసి. అసలు మీరు ఆటో వాళ్ళు రాష్ట్రం మొత్తం ఆటో వాళ్ళు బాధలు తెలియవా మీకు? తెలంగాణలో గొడవలు చేస్తున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఇప్పుడు మరి అలాంటివి మేము ఆటో వాళ్ళం అన్నం తినకుండా మేము ఏం తినాలి? మట్టి తినాలా? మా పొట్ట కొడతాగా పుట్టాడు ఈ చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, ఏదైనా కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ ఆలోచించుకోరు. అంటే మా ఆటో వాళ్ళ బాధలు చూడరా? మేము ఎంత వచ్చేది మాకు నెలకు 5-6 వేలు సంపాదించుకుంటాం. అలాంటి మాకు ఇప్పుడు మొత్తం నాశనం చేసేసి ఫ్రీ అని చెప్పేశాడు. అసలు ఆటో వాళ్ళ సోదరులంతా రాష్ట్రం మొత్తం మీరు ఆలోచించుకోవాలి. చంద్రబాబు గారికి ఓటు అనేది వేసామా మన గొయ్య మనం తవ్వు తీసుకున్నట్టే. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆటో వ్యవస్థ అసలు ఫ్రీ అని చెప్పేదే చంద్రబాబు గారు వాళ్ళే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ అని వాళ్ళన్న ఈడు కాపీ కొట్టి వాళ్ళు కొట్టారు కాపీ. మన జగన్ గారికి కొట్టాల్సిన అవసరం ఏంటి? కొన్ని వేల మంది ఉన్నారు ఆటో కార్మికులు. అందరూ తెలుసుకొని ఓట్లు వేయమాకండి. మీ పిల్లలు మొత్తం మీరు అందరూ వేసారా? ఆడికి ఓటు వేసామంటే మన గొయ్య మనం తవ్వుకొని నాశనం అయిపోవటమే. ఆటో వాళ్ళ వ్యవస్థ మటుకి నాశనం. ఈ చంద్రబాబు గారి వల్ల మొత్తం నాశనం అయిపోతుంది. అన్ని వ్యవస్థలు నాశనం చేస్తాడు. ఏమీ లేదు. ఆయన ఏముంది? ఆయన టికెట్లు అమ్ముకుంటా వస్తాడు. ఆయన కూడా హైదరాబాదు పెయిడ్ ఆర్టిస్టే కదా, కొన్ని కోట్లు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇవి ఉన్న కార్యకర్తలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించుకుంటే అప్పుడున్న ఫాలోయింగ్ టీడీపీతో కలిస్తే మొత్తం వెళ్ళిపోయారు. ఎవడో మొత్తం కాపులు కానీ ఎవరైనా కానీ వెళ్ళిపోయారు. అప్పుడున్న ఫాలోయింగ్ అందరూ నాశనం అయిపోయారు. పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగి వాళ్ళ అనుకూలమైన వాడికి 20-30 మందికి టికెట్లు అమ్మేసుకొని ఇస్తున్నారు. ఏం చేస్తాం? ఈ వ్యవస్థలన్నీ ట్రస్ట్ పట్టిపోయినాయి. పవన్ కళ్యాణ్ ఎవరు జనాలు ఎవరు నమ్మరు. 70-80% పనులన్నీ అయిపోయినాయి. కొన్ని వేల మందికి ఇల్లు కట్టించాడు, చేయూత ఇచ్చాడు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాడు. చాలా చేశాడు. ఆయన్ని నమ్ముతారా? చంద్రబాబు గారిని ఎందుకు నమ్ముతారు? అసలు ఏం చేశాడన్నాడు? ఆడి వల్ల అంతా నాశనం అయిపోయి అల్లాకల్లోలం అయిపోయి రోడ్ల మీద కొన్ని వేల మందికి డబ్బులు కట్టించేశాడు ఇల్లులకి, ఈ కిట్టో ఇల్లులని. దాని గురించి అడుగుతున్నాడా? ధర్నాలు చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? అసలు ఏమీ చేయట్లా. వాడి వల్ల నాశనం తప్ప ఏమీ లేదు. అమరావతిలో ఇప్పుడు భూముల రేట్లు పెరిగిపోయి చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు, మీడియాలు కూడా చెప్తున్నాయి అంటున్నారు. అవన్నీ అవాస్తవాల మాటలు. అవన్నీ ఏది నిజం లేదు. అవన్నీ ఏమి జరగవు. ప్రశాంతమైన అమరావతిలో చిచ్చు పెడతాకు చేసే పనులు ఇవన్నీ వాళ్ళ వర్గానికి, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ పక్కాలకి వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఎవడున్నాడు అసలు? అలాంటి పేదోడు ఎవడున్నా కొనుక్కునేవాడు ఉన్నాడా? అలాంటి మాకు అద్దెకి మేము మా బాధలు చూసి జగన్ గారు ఎన్నో చేశారు. మాకు ఇల్లులు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, ప్రజలకు అన్నీ ఇచ్చారు. వీళ్ళందరినీ రెచ్చగొట్టేసి రోడ్డు మీద పంపుతున్నాడు. పిచ్చికొక ఇది అయిపోయినట్టు. వాడి వల్ల అసలు నానా ఇబ్బందిగా ఉంది. వాడు ఎమ్మెల్యేలు తిరగడు, వాడి మంత్రి ఎవ్వరు తిరగరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఏం చేస్తాం మరి? మాకు ఇదైపోయింది. ఏమనంటే మేం కాదు వ్యవస్థ. ఇప్పుడేమో 4 బడ్డీ కోట్లు 4 ఇచ్చేస్తే సరిపోయిందా? ఓట్లు కొన్ని కోట్లు పెట్టి కొంటాకి డబ్బులు చేస్తున్నాడు తెలంగాణ నుండి. ఇవన్నీ పరిశీలించుకోవాలి. ఎన్ని చేసినా పైన ఒకే మాట అంటారు దేవుడు. జగన్ గారు పైన దేవుడు ఉన్నారు, కింద మీరున్నారు ప్రజలు అంటాడు. ఈ చంద్రబాబు గారేమో మీరైపోతే చంపేస్తా, పొడిచేస్తా, నరికేస్తాను అంటాడు. ఏమైతాడు వాళ్ళ? పొడిచేస్తా, నరికేస్తా, చంపేస్తానంటే ఏంటి? నరికేస్తా అసలు ఆంధ్రాలో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఉండి మన ఆంధ్ర గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి నడిపితే అది ఒక విధానంగా ఉండదు. వెళ్ళిపోతాడు, వచ్చేస్తాడు, వెళ్తాడు, వస్తాడు. మేమంతా ఆంధ్ర వాళ్ళం అందరం మేము ఇంటి పన్నులు, ట్యాక్స్, చెత్త పన్నులు అన్నీ కట్టి జగన్ గారు అన్నీ విడిచి ఆయన ఎన్నో చేస్తున్నారు. మాకు అసలు ఎవరు ఏమి అసలు టీడీపీ వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వస్తున్నారు, వెళ్తున్నారు. ఏమవుతుంది వాళ్ళ వల్ల? చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో 1,00,000 మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నాడు. కేసీఆర్ 2 సార్లు ఓడిపోయినట్టు ఆయన కూడా ఓడిపోతాడు. ఎందుకంటే ఎవరికేం చేయడు ఆయన. జగన్ గారు 70% హామీలు చేశారు కాబట్టి ఆయన గెలుస్తాడు. వీడు 2 సార్లు కేసీఆర్ ఎలా ఓడిపోయాడు, వీడు కూడా అలా ఓడిపోతారు. ప్రశాంత్ కిషోర్ని ఒకప్పుడు తిట్టాడు, ఇప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని ఇప్పుడు మాకు కావాలని అంటున్నాడు. అలా అసలు ఓడిపోతాం తప్ప ఆయన వల్ల ఏమీ కాదు. అసలు ఏం చేయలేడు ఆయన. ఎందుకంటే 70% అమలు చేసిన
మన జగన్ గారు తప్ప ఇంకెవరు గెలుస్తారు, ఆయనకి సాటే లేదు. ఇప్పుడు ఎంతమందికి ప్రయోజనాలు జరుగుతున్నాయి, మాకు చేయూత కానీ ఆటో కానీ అన్నీ వచ్చినాయి. అసలు ఇప్పుడు ఈడు మళ్ళీ ఆటోలు మళ్ళీ వదులుతాను అంటున్నాడు, అన్ని వ్యవస్థలన్నీ బస్సులు వదిలేస్తాను ఫ్రీగా అన్నాడు, వ్యవస్థలన్నీ పాడు చేస్తున్నారు. జగన్ గారు మంచిగా అన్ని ఆర్టీసీకి లాభాలు తెచ్చి ఆటోల మీద అన్నీ ఇస్తుంటే ఆటో వాళ్ళకి కళ్ళు ఓర్చుకోలేక ఆటోలకి ఫ్రీ ఇది మన బస్సులు ఆర్టీసీ చేసేస్తాను ఆటోళ్ళకి అని చెప్పేసి మళ్ళీ జగన్ గారిని రెచ్చగొడుతున్నాడు. ఆటో వాళ్ళు ఎంత ప్రయోజనం చేశాడు ఆయన ఆటో వాళ్ళకి జగన్ గారు. అసలు ఆయన వల్ల మేము కొన్ని వేల మందికి బతుకుతున్నాం. వీడు అసలు ఏ విధంగా అడుగుతున్నాడు, ఫ్రీగా చేసేస్తున్నాం. తెలంగాణలో అస్తవ్యస్తం అయిపోయింది ఆర్టీసీ వ్యవస్థ, మన తమిళనాడులో అయిపోయింది, మహారాష్ట్రలో అయిపోయింది, అంతా అయిపోయింది. అందరు రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారికి ఆటో వాళ్ళు అసలు ఎలా ఓట్లేస్తారని, వీడు అసలు మనిషి అయినా జంతువు అర్థం కావట్లేదు. ఇంత వ్యతిరేకత వచ్చింది అయినా కానీ ఇంకా నేను చేస్తానని చెప్పి మీరు కూడా చేస్తున్నారు, నన్ను కాపీ కొడుతున్నాను. అసలు జగన్ గారు ఎక్కడ చెప్పారు ఫ్రీగా ఇస్తానని? వీడికంటే ఆటో వాళ్ళు ఓట్లు వద్దా, వీడికి ఏం వద్దా అంటే వీడు వర్గం వరకు బతికితే చాలా. ఆటో వాళ్ళంతా పేదవాళ్ళు, ఎస్సీ బీసీ మైనార్టీలే ఉంటారు ఆటో వాళ్ళంతా. వీళ్ళు ఆటో వాళ్ళందరూ పొట్ట కొడతాకి ఉన్నాడు. అసలు ఈ ఆటో వాళ్ళందరూ విప్లవం అనేది సృష్టించాలి. ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పబట్టే అసలు జగన్ గారు ఎక్కడ కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పలా. వీడు ఆయన రెచ్చగొడుతున్నాడు. నువ్వు మమ్మల్ని చూసి అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని చూసి నువ్వు కాపీ కొడుతున్నావా అంటున్నాడు. ఎందుకు కొట్టాల్సిన పని ఆయనకి? జగన్ గారు ఆల్రెడీ 5 ఏళ్ళు 10,000 చెప్పిన మా అందరికి ప్రయోజనం చేశారు. వీడేం చేశాడు? ఆయన ఆటో వాళ్ళకి ఏమైనా చేశాడా? రూపాయి ఇవ్వలేదాడు ఉన్నంతకాలం. ఈ చలనాలు కట్టి ఆ చలనాలు కట్టి కేసు రాసేవాళ్ళు లేరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అసలు అందరూ ఎంత సహకరిస్తున్నారని కేసులు రాసేవాళ్ళు లేరు. ఈ జగన్ మన చంద్రబాబు గారి మట్టికి అసలు ఆ బస్సులు ఫ్రీగా చేస్తాం, మొత్తం ఆటో వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ జగన్ గారు మన చంద్రబాబు నాయుడు వల్ల మొత్తం ఆటో వ్యవస్థ అంతా రోడ్డు మీద పడి అసలు ఓట్లు వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అందరు గవర్నమెంట్ చేశారు, ఆర్టీసీ వాళ్ళకి ఎన్ని ప్రయోజనాలు చేశాడు జగన్ గారు. వాళ్ళకి చేయాల్సింది చేశారు. మాకు 10,000 ఇచ్చాడు, రేపు 20,000 ఇస్తారేమో. అంతేగాని వీడు ఆయన్ని రెచ్చగొడుతున్నాడు. మేము ఫ్రీగా ఇస్తానన్నా మీరు వదిలేసరి. అసలు ఆయన ఎక్కడ ఇస్తానని చెప్పాడు? మీరు కూడా అదే అప్పుడు నేను చెప్పగానే ప్రకటన చేస్తాడు కదా, రేపు నుంచి ఇస్తాడు అనుకుంటా. అసలు ఆ మాట అనలా. అసలు ఆయన చేసినా కానీ మేము దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే ఆయన మాకు మేలు చేస్తున్నాడు. ఆయన చేసిన మేలు ఎవరు చేయట్లేదు. చంద్రబాబు గారు ఏం చేశాడు? ఒక 10,000 18,000 ఉండి ఆటో వాళ్ళకి కానీ ఇల్లులు కానీ అన్నీ ఇచ్చాడు మాకు. ఆయన సమస్తం ఇచ్చాడు. ఏం చేశాడు చంద్రబాబు గారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు కూడా కుప్పలో ఓడిపోతావు, ఇంకో చోట ప్రత్యామ్నాయం ఎత్తుకోమని చెప్పారని చెప్పి తాజాగా వార్తలు వస్తున్నాయి. అది ఎక్కడ ఎత్తుకున్నా, విజయవాడలో వేసినా, ఎక్కడ వేసినా, ఏ నియోజకవర్గంలో వేసినా ఓడిపోతామే వాళ్ళ పని. ఎందుకంటే సింగల్ గారు వచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు, ఏమీ లేదు. జగన్ గారు ఎమ్మెల్యేలు మారుతున్నారు. ఎక్కడైనా చెత్త అంటే చెత్త అని వీడంటే సరిపోద్దా? వీడు మనుషులు వీడు మొత్తం చెత్తే. ఏం చేశారు? ఎవరికి ఏమీ చేయలే. హైదరాబాద్లో కొంతకాలం హైదరాబాద్ వెళ్ళిపోతాడు, మళ్ళీ 2 రోజులు ఏమో కుప్పం వస్తాడు, 3 రోజులు ఏమో అటు వస్తాడు ఇటు వస్తాడు. ఇలాగైతే ఎలాగా? అసలు ఎలా నమ్మాలి? అసలు ఆయన ఓటు ఎక్కడ ఉంది? ఆయన ఇల్లు ఎక్కడ? ఆయన ఫ్యామిలీ ఎక్కడ? ఎవరు ఆంధ్ర ప్రజలు బాధలు ఏం తెలుసు ఆయనకి అసలు? ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా కొన్ని లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడగొడతాం, ఈ రాష్ట్రంలో అరాచకాలు పరదలుతాం అంటే కొంతమంది. ఎవరి వల్ల కాదు. హైదరాబాద్ ఆర్టిస్టులు వీళ్ళంతా హైదరాబాద్లో ఉండి ఉన్న వాళ్ళు ఇల్లు కాకినాడ గురించి తెలుసు, రాజమండ్రి చేస్తే విజయవాడ ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రాలో ఇల్లు కట్టుకొని కట్టుకొని మాట్లాడాలి. ఎవరికైనా ఇల్లు ఉంది? ఎవరికైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు, మన చంద్రబాబు గారికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు లేదు, పురంధేశ్వరి గారికి ఇల్లు లేదు, ఎవరికి లేదు. వీళ్ళందరూ వెళ్తున్నారు వస్తున్నారు. మీకు ఇల్లు ఎక్కడ? మీ ఓట్లు ఎక్కడ? ఎలక్షన్ టైంలో వస్తున్నారు. జగన్ గారి ఇల్లు తాడేపల్లి ఆయన ఉంది. ఆయన మొత్తం వ్యవస్థ ఉంది. ఆయన వల్ల ఒక 100 మంది 50 మంది బతుకుతున్నారు. ఆయన దగ్గర పని చేసుకున్నారు. మీ వల్ల ఎవరైనా బతుకుతున్నారా? మీ ఫ్యామిలీ ఉంటే ఒక 100 మంది 50 మంది వేల మంది బతుకుతారు. ఇక్కడ కార్యక్రమాలన్నీ హైదరాబాద్లో చేస్తారు. ఎన్టీఆర్ భాస్కర్ తావరావు హాస్పిటల్. మరి ఆంధ్రాలో ఎందుకు అట్లా? మీరు ఆంధ్రాలో ఎందుకు లేదు? అంటే మీరు ఆంధ్రాలో వెళ్తారు కానీ ప్రజలకు ఏం చేయరా? మరి జగన్ గారు ఆరోగ్యశ్రీ కానీ, పిల్లలకు ఉద్యోగాలు కానీ, స్కాలర్షిప్లు కానీ, అమ్మ ఒడి కానీ ఇవన్నీ ఇస్తున్నాడు ఆయన. అలాంటి ఆయన్ని మీరు ఎందుకైనా పురుగులు పట్టి చచ్చిపోతారు అందరు. వీళ్ళందరూ అనకూడదు కానీ. మరి పవన్ కళ్యాణ్ కూడా తొగ్గుపెట్టి నారదెడతాను నువ్వేంతాను బ్రతికేంత వాడని సినిమాలో డైలాగులు తప్ప వాడి దగ్గర ఎవరున్నారు? అసలు ఓటేసే కూడా ఎవరు లేడు. ఓటేసే నాయకులు లేరు. పవన్ కళ్యాణ్ గారు
కమ్యూనిస్టులు అందరిని కలుపుకొని రావడం తప్ప ఈయన జన్మలో చరిత్రలో ఒక్కసారైనా గెలిచిన చరిత్ర అనేది ఉంటే చాలు. అలా మొన్నటిదాకా జనసేన టీడీపీ జనసేన అన్నారు, మళ్ళీ ఈ మధ్యకాలంలో మరి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతాం అని చెప్పాడు. నిన్న డీకే సుకుమార్తో మీటింగ్ చంద్రబాబు నాయుడు. డీకే శివకుమార్ గారు మొత్తం అంతా ఇక్కడ చంద్రబాబు గారి హస్తంలోనే అక్కడ జరిగింది. రేపు ఇక్కడ కూడా ఏదో చేద్దామని చూస్తున్నారు. ఏం చేస్తారు? కర్ణాటకలో డబ్బు తీసుకొచ్చేసి మన హైదరాబాద్లో డబ్బు తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి 1000 కోట్లు పంచుదామని చూస్తున్నారు. అవి ఏమి కుదరవు. జగన్ గారిని పంచినట్టు ఏం పంచుతారు? 80,000 మందికి 80% మంది మేము వేసింది వాస్తవంగా 90 పోయిన సంవత్సరం టీడీపీకేనండి, కాదంట్లా. కాకపోతే వాళ్ళ వల్ల కాదు. జగన్ గారు ఏదైనా చేయగలిగే సమర్థుడు ఆయన. మేము ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకంటే చూసాం ఆయన పరిపాలన. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని లేదు ఆయనకి. కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ బొమ్మ గారు కట్టారు. అసలు విజయవాడ నడి ఒడ్డులో ఎంతమంది ఆయన మెచ్చుకుంటున్నారు సార్. ఆయన అంబేద్కర్ విగ్రహం కానీ ఎంతమంది మెచ్చుకుంటున్నారు. ఆయన మేధావులు, ఆయనకున్న జెండర్ నాలెడ్జ్ ఎవరికి లేదు. అంత మంచి ప్లేస్లో అసలు ఆయనకు వచ్చిన ఐడియా ఎవరికి రాలేదు. జెండర్ నాలెడ్జ్ అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు రాష్ట్రం మొత్తం. అసలు ఆ బొమ్మ చూసి ఒక్కొక్కరికి ఆత్మ చెలించిపోతుంది. అంబేద్కర్ గారిని ఇంత స్మరించుకున్న ఆయన ఆశయాల్లో వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంతకాలం ఉన్నాడు 14 ఏళ్ళలో. మరి అంబేద్కర్ గారిది ఎక్కడ ఎందుకు కట్టలేదు ఆయన? ఎందుకంటే ఈయనకి పడదు. ఎందుకంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు పడదు ఈయనకి. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకు వాడుకుంటాడు తప్ప ఎందుకు పనికిరాడు. అలాంటిది మన ఏమైనా కానీ జగన్ గారు ఏ రోజైనా కానీ అసలు విజయవాడ నడి ఒడ్డులో అంటే విలువైన స్థలంలో అక్కడ కడతాడు వాడు అంటే అంబేద్కర్ గారు అనే మాటే విలువైనది. ఆయన మాటలు, ఆయన ఇది ఆయనకున్న స్కోప్ ఎవరికి లేదు. 19వ తారీఖు విధంగా బాగా జరుగుతాయి ఆయన ఓపెనింగ్. అసలు వారంటీలు 5 తీసుకురమ్మంటాం అనేది ఆయన ఆలోచన, ఆయన బ్రెయిన్ అనేది. అసలు రాష్ట్రం మొత్తం అసలు అంబేద్కర్ గారి బొమ్మ చూసి అసలు జగన్ గారు ఇంత నిబరతతో ఇంత ఇప్పుడు అమరావతిలో అన్నాడు, రాయి వేసాడు, వదిలేశాడు. అలాంటిది కాకుండా చేసి చూపించాడు ఆయన అందరూ మెచ్చుకుంటున్నారు అసలు. ఎందుకంటే అంబేద్కర్ అనేది ఒక కులం మతం కాదు, ఒక ఆశయం. ఆయన ఆశయానికి కట్టుబడి ఆయన చేతిలో ఉన్న పుస్తకం అందరూ చదువుకోవాలని నిర్ణయంతో ఆయన ఇది జగన్ గారు తీసుకుంటే ఆయనేమో అంత విలువైన స్థలం. అంబేద్కర్ గారి కన్నా విలువైనది ఏమైనా ఉండదా? అసలు ఆ గ్రౌండ్ అందం వచ్చేసింది మొత్తం విజయవాడ నడిబొడ్లో. అక్కడ బ్యారేజ్, కృష్ణా బ్యారేజీ కానీ గుంటూరు కానీ ఎక్కడ చూసినా కానీ అంబేద్కర్ విగ్రహం గారు కనబడుతుంది. ఆయన చేసిన మేలు మట్టుకి మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన స్మరించుకుంటాక ఎప్పుడో పిల్లలందరికీ తెలియటానికి అంబేద్కర్ చేశారు. ఆయన అలా అద్భుతంగా చేశారు. ఆయన అసలు ఎంతైనా యాడ్ షాప్ చెప్పుకోవాలి జగన్ గారికి. ఆయన తర్వాతే ఏదైనా. ఎందుకంటే ఆ పార్కు కానీ ఏదైనా కానీ ఫ్రీగా అన్నీ చేశారు. అలాంటి వ్యక్తిని తిడుతున్నాం అంటే అంబేద్కర్ గారు అవమానించినట్టే. అలా అవమానించకూడదు. అంబేద్కర్ గారు ఆశయాలు ఎంత అనుకొని ఆయన అడుగడుగు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ పనిచేస్తున్నారు అక్కడ. ప్రతి ఒక్కరు రాత్రులు పగలు నైట్ కూడా రాత్రి 12 వర్క్ చేపిస్తున్నారు. ఎందుకంటే మనకి అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం నిలబెడతాక ఆయన ఉన్నాడు మనకి జగన్ గారు. వచ్చాడంటే ఏమీ లేదు. మొత్తం ఆటో వాళ్ళని కానీ అందరిని కూలీలు కానీ అందరిని వాడుకొని వదిలేస్తాడు, దోపిడీ చేసేస్తాడు. ఇల్లు కట్టించాడు, కిట్కో ఇల్లు లక్షలు 1000 కోట్లు చచ్చిపోయారు. వాళ్ళ గురించి ఆయన పోరాడుతున్నాడు, ధర్నా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చేయలేడు ఎందుకంటే జగన్ గారు ఆల్రెడీ ఇచ్చేశారు, అన్ని చోట్ల ఇచ్చేశారు. ఈడేం చేస్తాడు? ఈడేం చేయలేడు, అన్ని చోట్ల ఇచ్చేశాడు. మొత్తం ఆడుకుంటున్నాడు. అసలు దళితుల్ని కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని చంపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. హత్యలు చేస్తున్నారు అంటే డోర్ డెలివరీ చేస్తున్నాడు. దళితుల్ని ఎక్కడ చంపారండి? దళితుల్ని మంచి రంగంలో కాంట్రాక్టర్లు చేశాడు ఆయన. మంచి జపాన్, ఢిల్లీ, అమెరికా మొత్తం పంపుతున్నాడు ఆయన. మొత్తం దళిత ఇవన్నీ ఇచ్చి పంపుతుంటే వీడు ఏం చేశాడు? అసలు ఏమని ఎస్సీలు అని చెప్పి ఆ కార్లు ఈ కార్లు అని చెప్పి అవి వాడేదంతా వాళ్ళ వర్గం వాళ్ళే వాడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు వాడట్లా. ఎస్సీలను అడ్డం పెట్టి కార్లు తీసేసుకొని అంతా పెద్ద స్కామ్. అది పెద్ద స్కామ్ చేశారు. ఈయన డైరెక్ట్గా కులం మతం చూడకుండా అన్నీ ఇస్తుంటే ఇక ఆయన్ని మటుకి అలా మాట్లాడడం అనేది చాలా తప్పది. చంద్రబాబు గారు ఏమంటే ఎస్సీలకి ఎన్ని స్కీములు ఇచ్చినా అలాంటి అంబేద్కర్ గారి బొమ్మ వీడి వల్ల ఇంత పెడతాం. మాకు స్కీములు గీములు వద్దు, అంబేద్కర్ గారు స్మరించుకుంటే చాలు. మాకు స్కీములు ఇవన్నీ వాళ్ళు ఉంటే రేపు పోతాయి.
జగన్మోహన్ గారిని మా పిల్లలు తరతరాలు 50 సంవత్సరాలు చెప్పుకునేటట్టు చేశాడు ఆయన. ఎందుకని మాకు ఈ గీములు అంబేద్కర్ గారిని ఉంటే చాలు మాకు. ఇదంతా విజయవాడ అంతా ఇప్పుడు అంబేద్కర్ గారు స్మరించుకుంటారు, వీళ్ళ వర్గాలకి ఇది ఉండదని చెప్పి వాడు చేసి చెండాడుతున్నాడు అందరినీ. చాలా తప్పు అది. అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెడతాక ఉన్నవారే జగన్ గారు. అసలు అంబేద్కర్ గారు ఏమేమి చెప్పారు అన్నీ చేస్తున్నాడు ఆయన. ఇల్లులు కానీ పేదవాళ్ళకి ఉద్యోగం కానీ చదువు. ఈరోజు స్కూల్స్ చూసుకుందాం, స్కూల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. హాస్పిటల్ చూసుకుందాం, హాస్పిటల్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. అద్భుతంగా మందులు ఇస్తున్నారు, షుగర్ కానీ ఇగర్ కానీ అన్నిటికీ ఇంటికి వచ్చి మందులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వీడవి ఓర్చుకోకుండా ఏం చేస్తాం అసలు? ఏమి ఎప్పుడు మాకేం అయినా అసలు ఎందుకు ఈయన హైదరాబాద్లో పోటీ చేయకుండా ఇక్కడ మాకు ఎందుకు ఈ బాధలు? మొత్తం అక్కడే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు పక్కాలు మొత్తం. వస్తాడు వారానికి 1 రోజు 2 రోజులు వెళ్తారు. పవన్ కళ్యాణ్ ఒకడు, ఈయన ఒకడు. మీరు ఎందుకు ఉండరు ఇక్కడ? మీరు ఇక్కడ ఉంటే ఒక 50 మంది బతుకుతారుగా. మీరు ఆంధ్రాలోనే ఉన్నారనుకో, ఒక 50 మంది బతుకుతారుగా మీ వల్ల. షర్మిలా గారు చేసినా ఏం చేసినా కానీ కాంగ్రెస్కి అనేది పుట్టగతుకులు లేవు. ఎందుకంటే అది మన నమ్మక ద్రోహం చేసిన పార్టీ అది. జగన్ గారు అలాంటి చేసిన పార్టీని ఎంత మనకి పైకి తీసుకొచ్చారు. ఆయన వాళ్ళ తప్పులు చేసినా కానీ ఏం చేసినా కానీ జగన్ గారు వాళ్ళు ఎంత పైకి తీసుకొచ్చాడు. ఆయన మనకి అన్నీ ఇచ్చాడు. జగన్ గారినే చూడండి, ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని షార్ట్ షీట్లు వేశారు, ఎన్ని చేశారు. అవన్నీ పోతాయా? కాంగ్రెస్ ఎన్ని చేసినా ఏం చేసినా రాదే కదా, అయిపోయింది దాని రాజ్యం. కాంగ్రెస్ వచ్చే అనేది లేదు. షర్మిలా గారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి కాబట్టి మేము ఆమెను ఏం అనలేము. ఎందుకంటే ఆయన మీద అభిమానం, అది జగన్ గారి మీద ఉన్న అభిమానం. ఆమెను మేమేం అనం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారంటే ఇక వాళ్ళ వల్ల ఏం కాదు, డబ్బులు ఇచ్చి 50 మందిని 60 మంది తెచ్చుకో ఏం చేయలేరు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఒక 10 సీట్లు తెచ్చుకుంటాకి. షర్మిలా గారి మటుకి మాకు, ఎందుకంటే ఆయన మాకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, జగన్ గారి ఇదిగా మేము ఎవరు ఏం అనలేము.